ఎంత భయంకరంగా జరుగుతున్నాయంటే, ఇదిగో ప్రేమ అని మొదలవుతుంది. ఆ ప్రేమని మొదలైంది ఏం చేశాడంటే, ఇదిగో మా అమ్మా నాన్నలతో మాట్లాడాలి, నువ్వు బెంగళూరుకు వచ్చి అని ఒక అమ్మాయికి కాల్ చేశాడు. ప్రేమ మైకం, ప్రేమ మత్తులో ఉన్న ఆవిడ వెళ్ళింది. ఏంటి మీ అమ్మా నాన్నతో మాట్లాడానని రమ్మన్నావు కదంటే, ఒకేసారి మా ఇంటికి వస్తే బాగుంటుందని లాడ్జికి తీసుకుని వెళ్ళాడు. లాడ్జికి తీసుకుని వెళ్ళి కెమెరాలు పెట్టి ఆమెతో ఉంటున్న వీడియోలన్నీ తీసి స్నేహితులకు పంపించాడు. స్నేహితులు కూడా బ్లాక్మెయిల్ చేస్తూ ఇదిగో మాతో పాటు కూడా రావాలి అనే పరిస్థితికి వచ్చింది. విసికి వేసారిపోయి చావడానికి వెళ్ళిపోయింది. ప్రేమన దేవుని పిల్లలారా, చూసారా? ఏమండి, ఇవన్నీ జరుగుతున్నా మనిషి మోసం చేస్తాడని తెలిసినా నమ్ముతుంటారు. దేవుడు మోసం చేయడు, ఆయన నమ్మదగిన వాడన్న మనిషికి ఎందుకో నమ్మకం కలగట్లేదు. ఇది ఒక్కసారి జరిగిందా? మన ప్రాంతాలలో ఎన్ని జరగట్లేదు చెప్పండి? ఎన్ని జరగట్లేదు? ఎన్ని జరగట్లేదు? మనిషి మోసం చేస్తాడు, జాగ్రత్త అని లోకం చెబుతుంది, దేవుడు చెబుతున్నాడు, తల్లిదండ్రులు చెబుతున్నది. ఊహ వచ్చిన తర్వాత వాట్సాప్లో, పేపర్లో ఇదిగో ఈ మోసాల గురించి రాయబడుతుంది. కానీ మత్తు, ఇదిగో నేను ప్రేమించేవాడు అలా చేయడు, నేను ప్రేమించేవాడు అలా చేయడు. ప్రతి ఒక్కడు మనిషేనమ్మా, ప్రతి ఒక్కడు మనిషి. నీకెందుకు అంత అపారమైన నమ్మకం వచ్చింది? ఆలోచించు. జీవితాన్ని దేవుని చేతుల్లో పెట్టి మెలకువగా ఉండవలసిన మనం పాపపు భ్రమలోనికి వెళ్ళి మన జీవితాలేదో ఉద్ధరింపబడతాయని, మనకేదో మేలు కలుగుతుందని, ఇదిగో నేను నచ్చిన వాడిని వివాహం చేసుకుంటే నా జీవితం 3 పువ్వులు 6 కాయలు అనుకుంటూ ఇదిగో ఆ పాపపు భ్రమలో నుంచి బయటకు రావట్లేదు. ఎంతమంది చెప్పినా వాడు మంచోడు కాదమ్మా అని చెప్పినా వినరు, అస్సలు వినరండి. ఏదో ఒక రోజు తెలుస్తుంది. అందరూ చెప్పినా నేను వినను, ఇంకా నా బతికెందుకు, ఆ వీడియోలు అన్నీ ఇదిగో అందరికి వెళుతున్నాయి, ఇదిగో నేను చావటం ముఖ్యమని చచ్చిపోయింది. ప్రేమన దేవుని పిల్లలారా, చూసారా? అపవిత్రత. ఏమండి, వాడు బెంగళూరు రమ్మంటే బెంగళూరుకి వెళ్ళిపోతావా? తల్లిదండ్రులు ఎవరు లేరా? అన్నదమ్ములు ఎవరు లేరా? నీ తల్లి కంటే, నీ తండ్రి కంటే మధ్యలో పరిచయం అయిన వాడు, ఒక 2 నెలలో 2 సంవత్సరాలు పరిచయం అయిన వాడు నీ జీవితాన్ని ఉద్ధరిస్తాడని ఎలా అనుకున్నావు? ప్రతిదీ తల్లికి చెప్పుకునే అలవాటున్న నీకు నీ తల్లికి ఏమైనా చెప్పేవంటే లేదు. ఎందుకంటే అపవిత్రతను ఎలా చెప్పుకోగలం ప్రేమ?